అన్ని దొంగ మాటలు, అంటే జరగరానిది ఏదో చేస్తాము అని అంత కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తున్నారు అంతా. కాబట్టి తప్పకుండా మేము మా కాంగ్రెస్ పార్టీ యొక్క మా ఆలోచన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ, బీఆర్ఎస్ గవర్నమెంట్ నష్టపోయిన ప్రజలను మేము కాపాడుకుంటూ, ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వచ్చే 5 ఏళ్ళు కూడా మా ప్రభుత్వం ఉండే ఒక ఆలోచనతో మేము అడుగులు వేస్తున్నాము. ఇది సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఎంటైర్ క్యాబినెట్ యోధులు మా దగ్గర మంత్రులు ఉన్నారు. అందరం కూడా అలర్ట్గా ఉన్నాము, జాగ్రత్తగా మా శాసనసభ్యులు కూడా అందరం కూడా అలర్ట్గానే ఉన్నాము. ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలవాలని గెలిపించుకోవాలి అనే ఒక ఏఐసిసి డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా మేము అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. మీడియేటర్ విజయసాయి రెడ్డి అన్న మాటలకు, గతంలో కేటీఆర్ అన్న మాటలకు, ఇటు జగన్ కానివ్వండి అటు కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పి కొట్టే కుట్రలు కూడా మీకు తిప్పి కొడతాం. మీ దాన్ని వీలైనంత త్వరగా మీ 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఇది పక్కా. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేపుకొస్తాం మేము. రాత్రి పగలు కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే 20 మంది ఎమ్మెల్యేలము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఇది మీకు ఇక మీరు మాకు పెడతారో మేము మీకు పెడతామో చూసుకోండి. ఇక మీకు బాగా ఫగర్ వచ్చింది మీకు. కాబట్టి తప్పకుండా మీ 20 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వస్తారు. ఇది ఇక దాని తర్వాత ఇంకొక ఆట నడుస్తుంది. మళ్ళీ చాలా ఆటలు ఉన్నాయి బీఆర్ఎస్ మీద కూడా, మాకు కూడా.